ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మద్దూరు మండలం నర్సాయపల్లి ప్రాంతంలో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సరైన సమయంలో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చెరువుల్లోకి కుంటల్లోకి నీళ్లు విడుదల చేయని నేపథ్యంలో అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. మద్దూరు మండలం నర్సాయపల్లి ప్రాంతానికి సంబంధించిన అనేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అక్కడి రైతులు పశువులకు దానా కోసం పంటల్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తక్షణమే తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి చెరువుల్ని కుంటల్ని నింపాలని, పంటలు ఎండిపోకుండా కాపాడాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు. ఇక ఇటు సిద్దిపేట రూరల్ మండలము, అటు నారాయణరావుపేట మండలంలో ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. చివరి ఆయకట్టు పంటల కోసం నిన్న టీ న్యూస్ నిర్వహించినటువంటి ప్రత్యేక కథన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా అధికారులకు లేఖ రాసిన నేపథ్యంలో అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు బంజారపల్లి, మాచాపూరు, కోదండరావుపల్లి, ఇబ్రహీంపూర్ తదితర గ్రామాలకు రంగనాయక సాగర్ కుడికాల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. పంటల్ని కాపాడే ప్రయత్నం కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్కు నీటిని విడుదల చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా హరీష్ రావు లేఖ రాశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు మున్సిపల్ కార్మికులు మళ్లీ సమ్మె నిర్వహించారు. తమకు దక్కాల్సిన కాస్మెటిక్ ఛార్జెస్తో పాటు గత ఎన్నికల సందర్భంగా తమ విధులు నిర్వహించిన సందర్భంగా ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు నిన్న రాత్రి ఒక 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినటువంటి 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు కోరడం జరుగుతూ ఉన్నది. ఇక అటు గుమ్మడిదల మండలంలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు దార్గుల్ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. డంప్ యార్డుని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని, అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలతో పాటు గుమ్మడిదల మండలం అంతా కూడా దీని ద్వారా కలుషితం అవుతుందని చెప్పి ఈ 13 గ్రామాలకు సంబంధించిన రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డును ఏర్పాటు చేయవద్దని చెప్పి దార్గుల్ గ్రామ ప్రజలు ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.